ఎవరైనా నీకు ఇలా చెప్పారా? నీ వల్ల కాదు. నీ జీవితం ఇక్కడితో అయిపోయింది. నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. ఈ రోజు దేవుడు నీతో ఇలా అంటున్నాడు. నిన్ను కాదు అన్న చోట నా చేయి పనిచేస్తుంది. మనిషి తలుపు మూసినా దేవుడు మార్గం తెరుస్తాడు. మనిషి తీర్పు చెప్పినా దేవుడు తీర్మానం చేస్తాడు. బైబిల్ చెబుతుంది, మనుష్యులకు అసాధ్యం అయినది దేవునికి సాధ్యం. జోసెఫ్ తన సొంత అన్నల చేత తిరస్కరించబడ్డాడు. బావిలో పడవేయబడ్డాడు. దాసుడిగా అమ్మబడ్డాడు. కాని ఆ బావి అతని సమాధి కాలేదు. అది అతని సింహాసనానికి దారి అయింది. నీ కన్నీళ్లు వృధా కావు. నీ అవమానం శాశ్వతం కాదు. చీకటి ఎక్కువైతే వెలుగు ఎక్కువ. ఇప్పుడు నీ జీవితంలో చీకటి ఉండొచ్చు. రుణాలు ఉండొచ్చు. ఉద్యోగం లేకపోవచ్చు. సంబంధాలు విరిగిపోయి ఉండొచ్చు. కానీ గుర్తు పెట్టుకో, చీకటి ఎక్కువగా ఉన్న చోటే వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. డేవిడ్ ఒక గొర్రెల కాపరి మాత్రమే. ఎవరూ అతన్ని రాజుగా చూడలేదు. కాని దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. నువ్వు మనుషుల కళ్లలో చిన్నవాడివైనా దేవుని కళ్లలో గొప్పవాడివి. మోజెస్ 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. అది ఓటమి కాలం కాదు. అది సిద్ధం చేసే కాలం. దేవుడు నిన్ను రూపుదిద్దుతున్నాడు. నీ స్వభావాన్ని మార్చుతున్నాడు. నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఆలస్యం అనిపించినా దేవుని సమయం పరిపూర్ణం. జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడ్డాడు. ప్రజలు నవ్వారు. ఇతనివల్ల కాదు అన్నారు. కాని 3వ రోజు సమాధి ఖాళీ అయింది. సిలువ కథ ముగింపు కాదు, పునరుత్థానం ప్రారంభం. నీ ఓటమి చివరి అధ్యాయం కాదు. దేవుడు ఇంకా రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, నా జీవితం మారుతోంది. నా అవమానం ఆశీర్వాదమవుతోంది. నన్ను తిరస్కరించిన చోట దేవుడు పనిచేస్తున్నాడు. విశ్వాసం అంటే పరిస్థితిని చూడటం కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మటం. నీ గురించి తక్కువగా మాట్లాడకు. గతాన్ని పట్టుకుని ఏడవకు. భయాన్ని పట్టుకోకు. దేవుడు చెబుతున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను. ప్రభువా, తిరస్కరించబడిన హృదయాలను తాకుము. కాదు అని చెప్పబడిన జీవితాలను మార్చుము. వారికి గౌరవం ఇవ్వుము. వారి కుటుంబాన్ని ఆశీర్వదించుము. వారి ఇంటిలో శాంతి నిలిపుము. ఈ రోజు నుంచి వారి జీవితంలో మలుపు ప్రారంభమగునుగాక. ఆమెన్. చివరి ప్రకటన. ఇది వినుతున్నవాడా, నీ సమయం వస్తోంది. నీ ఉదయం ఉదయిస్తోంది. నిన్ను కాదు అన్న చోట దేవుని చేయి పనిచేస్తోంది. నేను తిరస్కరించబడలేదు. నేను ఎన్నుకోబడ్డాను.